గాంధీ గారి మహాత్మా గాంధీ గారి 68వ వర్ధంతి సందర్భంగా మంచిర్యాల గాంధీ పార్కులో తన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. మరి గాంధీజీ గారు మన స్వాతంత్రాన్ని సాధించడానికి ఎన్నో పోరాటాలు చేసి స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. అలాగే గాంధీ గారి ఆశయాలు సిద్ధాంతాలు ఏంటంటే అహింసా పద్ధతిలో పోకుండా వెళ్ళాలని, పేద వర్గు ప్రజల అభివృద్ధి కొరకే తన ఆశయాలు. ఈరోజు ఆశయాల్లో మన తెలంగాణ రాష్ట్రం కూడా ఒక చిన్న రాష్ట్రాలుగా ఏర్పడితే, చిన్న మండలాలుగా ఏర్పడితే అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోనే వారి ఆశయాల్లో భాగంగా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా జిల్లాలుగా విభజించడం జరిగింది. దానిని మన ప్రతి పట్టణంలో పల్లెల్లో కూడా గాంధీ గారు స్వచ్ఛ భారత్ అనే నిదానము వారి ఆశయాలను తీసుకొని మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా స్వచ్ఛ భారత్ను ప్రవేశపెట్టడం జరిగింది. మా మున్సిపాలిటీలో స్వచ్ఛ భారత్ ప్రతి వాడవాడలో గాంధీజీ ఆశయాలను గుర్తుంచుకొని మోడీ గారు పెట్టడంతో మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రతి గ్రామంలో అభివృద్ధి దిశలో వెళ్తున్నారు. కాబట్టి గాంధీజీ ఆశయాలను సిద్ధాంతాలను మనం గుర్తుంచుకొని వారి సిద్ధాంతాలను వారి కోరిక మేరకు తీర్చడానికి మా మంచిర్యాల పట్టణం గౌరవ సభ్యులు, కౌన్సిల్, పెద్దలు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి అందరం మేము మున్సిపాలిటీ సిబ్బంది అందరం కలిసి స్వచ్ఛ భారత్ను విజయవంతం చేయడానికి మా మంచిర్యాల పట్టణంలో మేము ఉందామని తెలియజేసుకుంటూ